చేసి ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, మహోన్నతుడ యేసయ్య వందనాలు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం మందు నాయన అయా పరిశుద్ధ దేవుడి సంఘము ఆయన బైబిల్ ప్రసంగమును బట్టి, అలాగే తిమోతి రాసిన 2వ పత్రికను బట్టి నాయన, 2వ అధ్యాయాన్ని బట్టి నాయన మరి బోధించడం మొదలు పెట్టాము నాయన. మరి ఈ యొక్క ప్రెస్లో నాయన, మరి శ్రీ న్యూస్లో మరి మేము చేసిన ఈ యొక్క ప్రార్థన ప్రసంగము లోకమంతటికి కనబడాలి, వారందరూ కూడా సహకరించాలి అని నాకు తోడుగా ఉండి నడిపించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక మరియు 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ కొన్ని వచనాలు చదువుకుంటాము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించును. సైనికుడును దయతీస్తేని బౌలు తలుపును. ఆ తర్వాత సైనికుడును యుద్ధమునకు పోనప్పుడు తనను దండులు చేర్చుకుని వారిని సంతోష పెట్టవలనని ఈ జీవ వ్యాపారములలో కొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము మరియు పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకున్నవాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకును అని విషయములయందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడినటువంటి నిత్యమైన మహిమతో కూడా యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా, ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగకుంటే మనలను ఆయన ఎరగనను. మనము నమ్మదగిన వారమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. వినువారిని చెవిటి వారికి గాని మరి దేనికి పనికిరాని మాటలను గుర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. దేవుని ఎదుట యోగ్యముగాను సిగ్గుపడునక్కరలేని పనివానిగాను నిత్య వాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నాము. జాగ్రత్త పడుము. అపవిత్రమైన వ్యక్తి మాటలకు మరి విముఖుడవై ఉండకము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. మరి కొరుకుడు కుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకులు. వారిలో హేయమైనను పిలేతునున్నారని, అలాగే పునరుద్ధానము గతించనని చెప్పాను. సత్యమును వినమని తప్పిపోయి కొందరి విశ్వాసమును చురుకుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునది. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని మరి ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడను. ఎవడైనను
వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధుడనబడను. యజమానుడు వాడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్య కార్యములను సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయై ఉండెను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. నేర్పు లేని మూడును వితర్కులు జగడములు పుట్టించుని ఎరిగట్టి వారిని విసర్జించును. సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడొక్కడే. ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. రోమా ముగింపు. యేసునామములో ఇంతవరకు చదవబడినటువంటి లేఖన భాగములు మరియు వినిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలి, రక్షింపబడాలని కోరుకుంటూ మాకు సహాయ సహకారాలు అందించిన వ్యక్తులను కూడా దీవించమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.